నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. అయితే మరి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా ఒప్పందాలని అనే చర్చ కూడా ఉంది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అదాని పవర్ డీల్స్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాము సరైన వ్యక్తులతో సరసమైన రేటుకి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నామని జగన్ అంటుంటే కాదు డీల్స్లో మతలబులు ఎన్నో ఉన్నాయన్న వాదనను అధికార పక్షం వినిపిస్తుంది. ఏమి తేలకపోతే అమెరికాలో అభియోగాలు ఎందుకు నమోదవుతాయి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ నివేదికలో 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వరకు చూస్తే 2021 ఆగస్టులో నాటి సీఎం జగన్ను అదాని పర్సనల్గా కలిసాకి విద్యుత్ సప్లై డీల్ ముందుకు కదిలిందని స్పష్టంగా ఉందంటున్నారు. అదాని చాలాసార్లు కలిశారు. దానికి సెకీ ఒప్పందానికి లింక్ ఏంటన్నది జగన్ ప్రశ్న. అమెరికా అభియోగ పత్రంలో FBI, USCECలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. మొత్తం 1750 కోట్ల లంచాల చుట్టూ తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సోలార్ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల మధ్యే విద్యుత్ ఒప్పందం జరిగిందని, అందులో థర్డ్ పార్టీ అన్నదే లేదని, అలాంటప్పుడు లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నది ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీ ఒప్పందం చేసుకున్న ఆ విద్యుత్ సరఫరా చేసేది అదాని, అజూర్ సంస్థలేనన్నది జగన్ కు తెలుసన్న పాయింట్ను కూటమి పార్టీ నేతలు తెరపైకి తెస్తున్నారు. అందుకు అనుబంధ ఒప్పందాలే సాక్ష్యమంటున్నారు. అయితే యూనిట్ కు ₹2.49. మొత్తంగా 9000 మెగావాట్ల పవర్ ను అందుబాటులోకి తెస్తామంటూ సెకీ చెప్పిందని, ఇందులో 2024 సెప్టెంబర్లో 3000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పిందని, ఇది ఏపీ చరిత్రలోని అతి తక్కువ ధరకు కుదిరిన పవర్ ఆఫర్ అంటున్నారు జగన్. నేను చెప్పేటివన్నీ కూడా ఏదైతే నేను చెప్తున్నా, ఇట్ ఇస్ ఆల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, విత్ ఆధారాలు ఇచ్చిన, డాక్యుమెంట్స్ ఇచ్చిన, పరువు నష్టం దావా చేస్తున్నా. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, పరువు నష్టం దావాతో సహా, ఇంక్లూడింగ్ డిఫమేషన్ కేస్. ఈ ఒప్పందంతో జగన్ లబ్ధి పొందారన్న ఆరోపణలతో డీల్ రద్దు చేయాలన్న ఒత్తిడి కూటమి ప్రభుత్వంపై పెరుగుతుంది. అన్ని పరిశీలించి స్పందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదివరకే చెప్పారు. ఆర్థిక, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా సీఎం ప్రకటన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీల్ రద్దు చేసుకుంటే ఏపీ ప్రభుత్వంపై 2800 కోట్ల భారం పడుతుందని లెక్కలేస్తున్నారు. ముందుకెళ్తే ఓ బాధ, వెనక్కి తగ్గితే ఇంకో బాధ అన్నట్లుగా సీన్ తయారైందంటున్నారు. ఉడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ ఇస్తున్నారు. అదాని వద్ద గుజరాత్ ₹1.99కి విద్యుత్ కొనుగోలు చేసిందని, ఏపీ మాత్రం 50 పైసలు ఎక్కువ పెట్టిందన్నారు. అమెరికా కేసులో పేరెక్కడ ఉందని అడుగుతున్న జగన్ కు ఆనాడు సీఎం ఎవరున్నారో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అదానికి 25 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టినందుకు ఎంత ముట్టిందో అర్థమవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదాని గారికి 640 కోట్లకే అమ్మేశారు. సో పవర్ చుట్టూ ఏపీలో పెద్ద పొలిటికల్ ఫైటే నడుస్తుంది. ఇది ముందు ఎటు దారి తీస్తుందన్నది కీలకంగా మారింది.